షోలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు మాస్క్ వేసుకుని ఉన్నారు, ఎవరు సేఫ్ ఆడుతున్నారు, ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనేది నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది, క్లారిటీ. అంటే కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, నాకు ఆ సైకాలజీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, వీళ్ళు ఇలా ఉంటున్నారు, వీళ్ళు ఇలా ఉంటున్నారు, ఏమో మరి అది నా వరమా లేకపోతే నాకు శాపమో తెలియదు. కాబట్టి నాకు కొన్ని విషయాలు కొంతమంది గ్రహించలేని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తా, నాకు కనపడ్డాయి. సో మాస్క్ వేసుకుని ఎవరున్నారు అనేది నాకు క్లారిటీ ఉంది. అది వన్ బై వన్ మీరు క్వశ్చన్స్ అడితే నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, నేనైతే మాస్క్ ఫేస్కి వేసాను, క్లారిటీ నేను నాకు క్యారెక్టర్కి వేసుకోలేదు, అది మీరు చూసే ఉన్నారు. నేను అప్పటికి ఇప్పటికీ అదే మాటకి స్ట్రిక్ అయి ఉన్నా. ఏంటంటే వ్యక్తిగతంగా ఆ సినిమాలో చెప్పిన 400 ఏళ్ళ నుంచి నాకు ఏమి బద్ధశత్రుత్వం ఏం లేదు. ఫస్ట్ టైం వెళ్ళాం అక్కడికి. వాళ్ళు డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు, మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాం. బట్ స్లోలీ మేము కూడా సెలబ్రిటీస్ లానే అగ్ని పరీక్షలో మీరు నన్ను చూసారు కదా, మమ్మల్ని చూసారు కదా, 10 రోజులు 11 రోజులు చిన్న సైజ్ సెలబ్రిటీస్లా ఫీల్ అవుతాను నేను. నేను సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అని క్లియర్ డెఫినేషన్ నాకైతే ఉంది. అన్నిటికన్నా మించి మనం అందరం కంటెస్టెంట్ షోలోకి వెళ్ళినాక. సో నేనైతే భజన పాడను, చెంచగిరి చేయను. మీరు కష్టపడ్డారు, లైఫ్లో అచీవ్ అయ్యారు. సో బర్నీ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు, ఆ కేటగిరీలో వచ్చారు. మేము కష్టపడ్డాము, షోలో వచ్చాము, మన అందరం ఒకటే ప్లాట్ఫామ్లోనూ ఒకటే కేటగిరీలో ఉన్నాం. సింపుల్. నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమనిపించిందంటే నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే గుడ్డు కన్నా ముందు కూడా నాకు కొన్ని విషయాలు ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో మాటలు మాంత్రికుల్లో మాట్లాడి నాకు అర్థమైపోతాయి. భాషలో భావం కూడా అంతరార్థాలు కూడా అర్థం చేసుకోగలను. ఏంటంటే మా వాళ్ళు మీరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అనే వర్డ్ మాట్లాడినప్పుడు అది అంటే ఓనర్స్ అనే టెనెంట్స్ ముందు మాట్లాడినప్పుడు బర్నీ గారు ఏమనేవాళ్ళంటే ఆయన కామనర్ అని రిప్రజెంట్ చేసుకోలేరు. ఎలా తీసుకురావాలంటే మీరు దొంగ నేను పోలీస్ అన్నప్పుడు, అరే నేను దొంగ అని చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ అని లేదా మీరు కూడా దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీలో స్థాయి తీసుకొచ్చేస్తే తటస్థంగా ఉంటుంది. ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి. సో ఈ మాటల ట్రిక్స్ ప్లే చేయడం మొదలుపెట్టారు. ఏంటంటే మీరు కామనర్ ఏం కాదు, మీరు సెలబ్రిటీయే. అరే మీకు 20 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ కూడా ఆబ్వియస్గా. ఇప్పుడు నీకు చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్గా నన్ను మాస్తో చూశారు. ఓటింగ్ పెడితే 4,000 మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారో ఆ టైంలో, ఇప్పుడు 6,000 చిల్లర ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 47 ఫాలోవర్స్ ఉండేవారు, ఇప్పుడు 12,000 అయ్యారు. హరిత గారికి ఆబ్వియస్గా డెఫినెట్గా 10 ఓట్లు వస్తాయి, నాకు 1 ఓటు వస్తుంది కదా. షీజ్ ఎ సెలబ్రిటీ, అంటే సైజ్ మ్యాటర్స్ కదా. చిన్న సైజ్ సెలబ్రిటీ దాను, నేను కామనర్ని. ఆ డిఫరెన్స్ డిస్టింగ్విషన్ అనేది మనకు తెలుసు, అంత క్లియర్గా ఎవిడెంట్ కనపడుతుంది. బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుందంటే మాటల టెక్నిక్స్. మీరు కూడా సెలబ్రిటీ, ఓకే స్మార్ట్గా అందరూ ఒకటే అని చెప్పాలని ట్రై చేస్తున్నారు, ఫైన్. కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్, ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మాకు ఒక ఫార్మేట్ ఇచ్చారు. ఆ ఫార్మేట్లో ఏం చెప్పారంటే మీరు ఓనర్స్, మీరు టెనెన్సీ పనులు చేయించుకోవచ్చు. ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు నేను మీరు చూస్తుంటే నేను అంత పెద్ద సీరియస్ అవ్వాలా. అరే ఎగ్గు కోసం దొంగతనాలు జరుగుతున్నాయి, నేను అసలు నిజంగా షోకి వెళ్ళక ముందే నేను అనుకున్నా నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్గా ఎక్కడ దాచుకోను, అక్కడే ఓపెన్గా పెడతా. ఆకలేస్తే తింటారు, లేదా చీప్గా బిహేవ్ చేస్తే దొంగతనం చేస్తారు, ఫైన్. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదిలేస్తాను అనుకున్నా. నేను నిజంగా గుడ్డు దాచుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చాలా నిబద్ధతతో ఉండే మనిషిని. 100 కేజెస్ ఉన్నవాడిని, వాళ్ళు 81 కేజెస్ ఉన్నాయి. నేను వచ్చి రాగానే నేను చెక్ చేసుకున్నాను. బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఫిజికల్ ఛాలెంజెస్, దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి. లేదంటే అరే వాట్ ఈ జర్నీ రా, ఏం ట్రాన్సిషన్ రా, ఏం ట్రాన్స్ఫర్మేషన్, ఇలా వచ్చారు, లౌడ్గా ఉన్నాడు లేకపోతే లావుగా ఉన్నాడు, లౌడ్ LOVED లౌడ్గా అయ్యాడు అని అనిపించుకోవాలి. అది నా ట్రూ పర్సనాలిటీ చూపించాలనుకున్న ఆ కమిట్మెంట్తో 1 మీల్ చేయాలనుకున్న మ్యాడ్ డైట్. ఐఎమ్ మ్యాడ్, ఐ డిడ్ మ్యాడ్ డైట్, అంతే సింపుల్. సో ఈ ప్రాసెస్లో గుడ్డు పోయినప్పుడు, గుడ్డు పోయిందని అందరూ ఎత్తుతున్నప్పుడు మనీష్ కానీ మిగతా వాళ్ళంతా షీజ చాలా ఓవర్ రియాక్ట్ అయినప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను అరే ఎక్కడ పోయిందా అది ఇది సరదాగా ఫన్గానే తీసుకుంటున్నా. తర్వాత అది చాలా ఎస్కలేట్ అయ్యి పాపం షష్ఠీ గారు కలం నీళ్ళు పెట్టుకుంటాం, మ్యాటర్ చాలా సీరియస్ నోట్లోకి వెళ్ళిపోయినప్పుడు నిజంగా పెద్ద మనిషి అన్నప్పుడు వయసు మీద పట్టడం కాదు, పెద్ద తరహాగా పెద్ద రకంగా ఉండాలి. కండువా వేసుకుంటేనో ఈ చేస్తే కాదు. ఆ ప్లేస్లో నేనుంటే ఒకటే చెప్పేవాడిని, లేదండి అంత సీరియస్ అవ్వకండి, సంజన గారు తీసుకున్నారు, మాకు తెలుసు, ప్లీజ్ ఈ మ్యాటర్ ఎస్కలేట్ చేయకండి, కావాలంటే రేపొద్దున మేము ఓనర్స్ అయినప్పుడు ఒక గుడ్ ఇచ్చేస్తాం. పాపం లేదంటే 5 months బేబీ ఉంది కాబట్టి ఆకలే సీన్ ఉంటుంది, దాని దీన్ని ఇష్యూ చేయగానే చెప్పాలి. ఇది పెద్ద తరహా పెద్ద రకం, స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యున్గా ఉంటే, ముసుకేం లేకపోతే. ఆయన అదేం చెప్పకుండా ఇష్యూ చాలా పెద్దది అయిపోయింది. సంజన గారు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు. అంతకుముందు కూడా ఒక విషయంలో సంజన గారు నా మాటలకు విని ఫ్లోరాతో జరిగిన ఇన్సిడెంట్, బాత్రూంలో జరిగిన దానికి కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రతి చోట అంటాం సరే సామధానపై దండోపాయాలు వాడాలి కాబట్టి సామరస్యంగా సంజన గారు హ్యాండిల్ చేస్తే ఆమె ఒప్పుకుంది, కామ్ డౌన్ అయిపోయింది. అప్పుడు 13-14 మంది ఒకరి మీద వెళ్ళిపోతే అది రాంగ్ వెళ్తుంది కదా. ఒక లేడీని ఇలా సర్కిల్ అప్ చేశారు. సాఫ్ట్గా కొన్ని చోట్ల అంటే గొడ్డలు వాడాలి, కొన్ని చోట్ల గోడుతో కొట్టేయాలి, గోడుతో తీస్తే అయిపోయింది. అదే టెక్నిక్ సంజన గారి దగ్గర. సంజన గారు
ఎమోషనల్గా కూడా మనం ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు. ఎవరికి ఆన్సర్ చెప్పట్లేదు సంజన గారు, అది నా ఎగ్, నిజంగానే 2 eggs ఉడకపెట్టడం జరిగింది, దాంట్లో ఒక ఎగ్, మొత్తం 4 గుడ్లు, నా గుడ్డు మీరు తిన్నారు, పోన్లే నేను ఆ పూట పస్తుంటానని చెప్పి ఊనే ఎమోషనల్గా ఒక వర్డ్ ప్లే చేస్తే ఆమె నవ్వినప్పుడు కొన్నిసార్లు మౌనం అర్థంకేకరం, ఆ నవ్వు నాకు అర్థమైపోయింది, దాన్ని సీరియస్ తీసుకోవాలి. కానీ తర్వాత బాత్రూంలో నుంచి వచ్చి హరీష్ గారు గుడ్డు తిన్నాను, ఆయన ప్రాబ్లం లేదన్నప్పుడు బర్నీ గారు ఏం చేయాలి? ఓకే ఒప్పేసుకున్నారు కదా, మేము చూసామని తెలుసని చెప్పకుండా హరీష్ గారు మీకు తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడదని మాటలు గారని స్మార్ట్ పీపుల్ అందరూ నేను అప్రిషియేట్ చేస్తాను. ఓవర్ స్మార్ట్ అంటే తెలివితేటలు ఓకే, చావు తెలియదు నాకు వర్కౌట్ కాదు. అతను ఈ తెలివితేటలు చూపించడం ఆటోమేటిక్గా నేను అన్నాను చూసారా, మీరేమన్నారంటే రేలంగ మావే కనబడుతున్నారు, రేలంగ మావే అనుకున్న సెకండ్ మావ కనబడుతున్నారు నాకు అక్కడ. ఆ ఒక్కటే కాదు, ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను మీకు వచ్చింది కాంటెక్స్ట్. దాన్ని ఆయన మాటలు గారే ట్రిక్. అదే టైంలో టీ అనే ఒక చిన్నది విషయం జరిగింది. మనీష్ రాముకి టీ అనే కాన్ఫ్లిక్ట్ జరిగితే టీని గుడ్డుని కలిపేస్తున్నారు, మాటలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నాకు చాలా క్లారిటీ ఉంది, బర్నీ గారు టీ కాన్సెప్ట్ కాదు, ఇది టీ ఇష్యూ కాదు, అది క్లియర్ అయిపోయింది, లెట్స్ ఫర్గెట్ అబౌట్ దట్. గుడ్డు గురించి మాట్లాడుతున్నారు, ఒక పక్కన శస్త్రీ కలం నీళ్ళు పెట్టుకున్నారు, అందరూ పెద్ద పెద్ద గొడవ. కానీ మీరు దాన్ని ఎందుకు క్లబ్ చేస్తున్నారు అన్నప్పుడు తర్వాత నేను అప్పుడు మీరు చూస్తుంటారు స్మార్ట్ ఓవర్ స్మార్ట్స్ చూపించదని ఫేస్ టు ఫేస్ వెళ్ళాం. ఆయన గట్టిగా వస్తే మన డెసిబల్స్ కూడా గట్టిగానే ఉంటాయి కదా. నేను అప్పుడు కూడా అన్నా, ఇఫ్ యూ షౌట్ ఐ విల్ రోర్, వాయిస్ రైజ్ చేయండి, నాయిస్ రైజ్ చేయొద్దు, సింపుల్ అన్న. ఆయన మాటలతో బొంకుదామని ట్రై చేశారు, అది నా దగ్గర వర్కౌట్ కాదు కాబట్టి నేను కూడా ఆ ఎదురుగుండా సెలబ్రిటీ ఉన్నారా, దేవుడు ఉన్నారా, ఎవరు ఉన్నారో కూడా కేర్ చేయను, నేను తీసుకున్నాను, అయిపోయింది. ఇక్కడ కాదు, ఇంకో విషయం కూడా మీరు బర్నీ టార్గెట్ చేస్తున్నప్పుడు ఇంకో 2 పాయింట్స్ చెప్పేస్తాను, అయిపోతుంది మీకు. కుకింగ్ టీమ్ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు హౌస్ క్లీనింగ్ టీంలో నేను ఉన్నాను, ఇమాన్యుల్ నా కింద వర్క్ చేస్తున్నారు. పాపం చెప్పినట్టు చక్కగా ఎఫిషియెంట్గా వర్క్ చేశారు ఆ మనిషి. వర్క్ చేస్తున్నప్పుడు కుకింగ్ టేబుల్ టాప్ మీరు చూస్తే నేను డ్యూటీ తీసుకున్నాక రోజు నైట్ క్లీన్ చేసేవాడిని. టేబుల్ మీద ఉంటే ఒక క్లాత్ మీద ప్లేట్ మీద తీసుకుని పాడేసేవాడిని. బర్నీ గారు ఏం చేశారంటే నేను స్వతహా నా కళ్ళారా చూశాను, క్లాత్తో ఇలా కిందకి లాగేయటం మొత్తం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇమాన్యుల్ ఫ్రెండ్ కదా, ఇమాన్యుల్ బ్రో. ఇప్పుడు ఆ మరుస రోజు పొద్దున్న ఇమాన్యుల్ పాప మా పర్సనాలిటీ వేసుకొని చేయడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. నేను అబ్జర్వ్ చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ షో ఫార్మాట్ గౌరవించి నేను ఏ కింద ఉన్నా కూడా తీసేవాడిని. అలాంటిది మరి ఇదే బర్నీ గారికి చిన్న కామన్ సెన్స్ కదా, టేబుల్ టాప్ క్లీన్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, ఇలా తీయాలి కదా, చక్కగా ఎవరు చూడలేదని చెప్పి క్లాత్ అటు కింద పడేసినప్పుడు ఇమాన్యుల్ కష్టం కదా. అంటే ఏంటి స్మార్ట్ వర్క్, టేబుల్ టాప్ మీద ఉంటే కిచెన్ కుకింగ్ వాళ్ళకి వస్తుంది, కింద పడేస్తే హౌస్ క్లీనింగ్కి వెళ్ళిపోద్ది కదా. ఇది ఓవర్ స్మార్ట్నెస్ కదా, ఇది ఎవరు చూడట్లేదా, నేను చూసా. నెక్స్ట్ తర్వాత నా దగ్గరికి ఒక టైంలో మన మనిషి వచ్చి సార్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంట, అది ఎవరి డ్యూటీ అని చెప్పి అన్నప్పుడు నేను వెంటనే లోపలికి వెళ్ళాను. నేను ఇదే బర్నీ గారును మాట్లాడే ముందు నీకు ప్రియాతో మాట్లాడాను, తర్వాత అలాగే షష్ఠిని అన్నట్లయితే నేను క్లీన్ చేసేస్తా, ఇమాన్యుల్ కూడా క్లీన్ చేస్తాను బ్రదర్, అదేం ప్రాబ్లం లేదు. వెంటనే బర్నీ గారు అడిగితే దాన్ని నేను చేసేస్తా. మరి చేసే మనిషి ఇలా ఎందుకు చేయడం, తనంతా తను సరైన చేసేయచ్చు కదా. అంటే ఒక చిన్న రప్చర్ క్రియేట్ చేయాలి, మాట రావాలి, కొట్టుకోవాలి, తర్వాత నేనేదో మంచివాడిని నేను చేస్తా, అది ముందే చెప్తే అయిపోద్దిగా. ఇలాంటివన్నీ నేను చాలా నోటీస్ చేశాను, అర్థమైందా. ఫేక్ మాస్క్ ముసుకేసుకుని ఉండేవాళ్ళు నాకు క్లియర్గా అర్థమైపోతారు. మీరు కూడా చూస్తుంటే ఇన్ని ఎపిసోడ్ చూసుంటారు కదా, ఆయనలో ఒక సైడ్ మీరు చూశారు కదా, అది ఎందుకు మిగతా దగ్గర క్యారీ అవ్వాలా. వాట్ వేసుకుంటారు, ముద్దులు పెడతాం, తర్వాత గుద్దులు గుద్దటం, ఇది నా సబ్జెక్ట్ కాదు, నా కాన్సెప్ట్ కాదు, వెరీ క్లియర్గా చెప్తున్నా. అది సారీ ప్రాసెస్ వచ్చేసింది, నవ్వు వచ్చింది మీకు, థ్యాంక్ యూ. సో ఇది బర్నీ గారు, అంతే తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు, నాకు కష్ట లేదు, నాకు అనిపించింది. నేను అదే అన్నా కదా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్రూవ్ ఇట్ అన్న. ఎన్ని రోజులు క్యారీ చేస్తారు అది. ఇంకో టాస్క్లో కూడా స్టార్ తీసుకొచ్చే టాస్క్లో మీరు చూసారు, తనుజన్ ఆయన వెళ్ళారు, నేను ఫ్లోరా వెళ్ళాము. నేను ఫ్లోరా గారు పైన కొట్టలేదు, మిస్ అయిపోయిందనే విషయం నాకు తెలియదు. నేను స్టార్ తీసుకున్న తర్వాత మిస్ అయినవి లేవని తెలిసిందాక నేను ఫౌల్ అని యాక్సెప్ట్ చేశా. నేను పట్టుకున్నాక ఏడే కాలని చెప్పి నేను వితండవాదం చెయ్యను. కానీ ఆయన తనుజ గారు అరే మేము 2 తీసుకున్నాం అంటే మీరు బిగ్ ఫౌల్ చేశారా, అయినా సరే మేము విన్నర్ చేయమని అంటున్నారు. అక్కడ మీకు అర్థమైపోతుంది ఆయన ఎక్స్ప్రెషన్ చూసారా. బాడీ లాంగ్వేజ్, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో బర్నీ గారు రియల్ సైడ్ మనం చూడలేదు, చూపించలేదు, ఆయన అంత సింపుల్. నేను చూసా అంతే, దట్స్ నెక్స్ట్ క్వశ్చన్. సో బర్నీ గారి టార్గెట్ ఏం కాదు, నా రేడార్ జోన్లో ఆయన కనపడిపోయారు, దొరికిపోయారు అంతే. దొరకనంతసేపు దొరికితే దొంగ. ఇప్పుడు మీకు విషయం తెలుస్తుంది, ఆ ఎగ్ విషయంలో నేను అన్నా సరే పోతే పోయింది, కెమెరాస్ అని చూస్తాక దొరికిపోతారన్నతో కొంచెంసేపు తర్వాత ఆయనకి ఏమర్థమైంది, ఇలా గోక్కున్నారు ఏం చేశారో తెలియదు. తర్వాత ఆయన వచ్చి నిజమే కదా, రేపు పొద్దున నాకు ఒక రెప్యుటేషన్ ఉంది బయట, నేను ఇన్ని రోజులు ఆన్ స్క్రీన్ నేను నటించాను, ఇప్పుడు నటించడం కుదరదు, బిగ్ బాస్ అనేది రియాలిటీ షో కదా, రేపు వీకెండ్లోనో ఎక్కడో బయటపడిపోద్దేమో అని చెప్పి ఆయన వచ్చి కూర్చోబెట్టి సంజాషి చెప్పిన విధానం, అరే దొరికిపోతే దొంగ సంజాషి చెప్పుకుంటారు కదా, అలా అనిపించింది. అందుకే నా రియాక్షన్స్ కూడా మీరు చూస్తే అర్థమైపోతే ఇప్పుడు కాదులే మీకు ఎప్పుడు మాట్లాడో ఆ టైం వచ్చినప్పుడు మాట్లాడతానని మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఐఎమ్ క్యారింగ్ దట్ వెరీ క్లియర్. నిజంగానే 3 days స్నానం చేయకుండా ఒక డ్రెస్ మీద ఉన్నారా మీరు?
సంజన గారు మీరు చెప్పారు. అంటే ఇప్పుడు నేను సర్కస్ చెప్పాలని మీరు నా బాత్రూంలో కెమెరా ఉంటే తెలిసిపోయేది మీకు సమాధానం. కానీ అలా చెప్పలేను కాబట్టి బట్ ఒకటి చెప్తాను ఏంటంటే నాకు నిజంగానే బట్టలు రాలేదు. రానప్పుడు నేను 2.5 days